అందరికీ నమస్తే. తెలంగాణ ఉద్యమం ఒక ఉద్వేగం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2 జరుపుకోబోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో చాలా తీపి గుర్తులున్నాయి, చేదు గుర్తులున్నాయి. తర్వాత 10 సంవత్సరాలు పాలన, ఇంకొక ప్రజాపాలన పెడితే ఇంకొక గవర్నమెంట్. తెలంగాణ ఉద్యమంలో జరిగిన చాలా విషయాలు ఇప్పుడు ఈ తరం వాళ్ళకి తెలవదు. చాలామంది ఉద్యమకారులు కూడా మర్చిపోయి ఉండొచ్చు. మనతో ఎర్రోళ్ళ సీనన్న ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, వీఆర్ఎస్ యంగ్ లీడర్. అన్న నమస్తే. అన్న ఏం చెప్తారు? తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. జస్ట్ 10 సంవత్సరాలు. మీరేం చెప్తారు దాని మీద అభిప్రాయం? నిజంగా తెలంగాణ ఈరోజు సంబరపడుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము అని. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు ఆ బాధలు, ఆ తిప్పలు అనేటి ఒక జర్నలిస్ట్గా మీరు దగ్గరుండి చూసిండ్రు. అంటే విద్యార్థులను కాదు, ప్రజలను కాదు, కవులను కాదు, కళాకారులను కాదు, ఎవరిని కూడా వదిలిపెట్టకుండా, ఒక జర్నలిస్ట్ అని కూడా చూడకుండా ఆనాడు సమైక్య రాష్ట్ర సర్కారు, పోలీసులు కర్కశంగా కొట్టినటువంటి సంఘటనలు మనకు బాగా గుర్తు. అంటే అవి ఒక మరుపురాని సంఘటనలు. తెలంగాణ ఒక దశలో వస్తుందా రాదా అనేటువంటి దశలో కూడా మాట్లాడుకొని ఉన్నటువంటి రోజులు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి 11 గంటలకు లైట్లు ఆర్పి విద్యార్థినీలను, అమ్మాయిలను కూడా చూడకుండా పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి సంఘటన కూడా మనం గుర్తు. కానీ ఇలా ఎంత కొట్లాడినమో, ఎంతైతే మనము ఉవ్వెత్తిన తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినామో, ఆ తీపి గుర్తులల్లా, చేదు గుర్తులల్లా అనేక కోణాలు ఉన్నాయి. కానీ బాధాకరం ఏంటంటే, అప్పుడు లేనోడు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. అప్పుడు జై తెలంగాణ అనన్నటువంటి వ్యక్తులు ఇలా గద్దె మీద కూర్చున్నారు. తెలంగాణ విద్యార్థులు జై తెలంగాణ అనాలే మీరు అని అంటే, తుపాకీ ఎక్కుపెట్టి కాల్చి సంపతం ఇవ్వడానికి జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తులు ఇలా అధికారంలో ఉన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులందరూ అమరులవుతున్నారు. మీరు రాజీనామా చేయాలని అడిగితే ఉక్కుపాదం పెట్టి, కేసులు పెట్టి, జైల్లో పెట్టి, లాఠీ చార్జీలకు చేపించి జైల్లో పెట్టినటువంటి పాలకులు కూడా ఇలా అధికారంలో ఉన్నారు. ఇలా వాళ్ళు ఇలా తెలంగాణ మేమే తెచ్చినామని అంటుంటే ఎక్కడో చాలా బాధ అనిపిస్తుంది. చాలా అంటే కొట్లాడినోడెవడు, దెబ్బలు తిన్నోడెవడు, జైలుకు పోయినోడెవడు, అసలు ఒక జర్నలిస్టును కూడా చూడకుండా వీపుపై మోత మోగుతుంటే కనీసం పక్కన ఉండి పరామర్శించేటువంటి వ్యక్తులు కూడా ఆనాడు లేడెవరు. యూనివర్సిటీలో అనేక మంది జర్నలిస్టుల మీద, మన మిత్రుల మీద అందరు కొడుతుంటే కూడా కనీసం రక్షించేవాడు లేడు. అసలు ఆనాటి గుర్తులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఒక సాగరహారం, ఒక మిలియన్ మార్చ్, వంట వార్పు, రోడ్డు దిగ్బంధం, ఇవన్నీ చూస్తుంటే దేశంలో ఎక్కడ లేనటువంటి అనేక ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రం కావాలనేసి అనేక కార్యక్రమాలు చేసినటువంటి, బహుశా ఏ రాష్ట్రంలో చేసిండ్రో తెలియదు కానీ మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు చూడడం అనేది ఒక మరుపురేని సంఘటనలు. నా విషయానికి వస్తే, నేను ఒక 6 నెలలు ఇంటికి పోలే. సంబంధం లేని కేసులలో పెట్టిండ్రు. యూనివర్సిటీలో విద్యార్థులను కర్కశంగా కొడుతుంటే, విద్యార్థులు బయట వాళ్ళు వచ్చి ప్రొవైడ్ చేసి, అంటే నాకు తెలిసి పోలీసు కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళే ఆ సివిల్ డ్రెస్లో వచ్చి లాఠీలతో కొట్టడం, కొట్టే వాళ్ళను రెచ్చగొట్టడము, రాళ్ళు విసరడం, ఇవన్నీ కూడా కొంత పోలీసులు చేసి అదంతా మన మీదకి నెట్టి. కొన్ని విషయాలలో ఏంటంటే మనం ఆ సందర్భంలో ఉండము, కానీ కేసు మన మీద ఉంటుంది, ఫైల్. కేసీఆర్ దీక్ష రోజు అలుగునూరులో కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారు. నేను సిద్దిపేట సభ దగ్గర, ప్రాంగణం దగ్గర నేనుంటా. ఆ రోజు నైటే చేరుకొని, శ్రీకాంతాచారి మధ్యాహ్నం 12-1 గంట తర్వాత పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకుంటాడు. ఆ రోజు యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటనలో అసలు మేము ఎవరం లేదు.
కానీ బాధాకరం ఏంటంటే ఆ సంఘటనలో నేనున్నట్టు కేసులు పెడతారు. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ హైదరాబాదు సరౌండింగ్‌లో ఎక్కడెక్కడైతే బస్సులు తలగబడతాయో, లేదంటే బస్సు అద్దాలు పలగొడతారు, లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్ మీద ఒక విద్యాలయ సంస్థ మీద లేకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీద ఎక్కడైనా షాపింగ్ కాంప్లెక్స్ పైన ఎవరైనా దాడి చేసి రాళ్ళు రుబ్బుతారు. ఎవరిపైన కేసులు అంటే యూనివర్సిటీలో మేము కొంత నెంబరింగ్ ఉంటుంది కదా 10-12 మంది వాళ్ళ మీదనే కేసులు ఉంటాయి. అంటే ఈ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరి పైన 120 కేసులు పెట్టింది. అసలు సంబంధం లేదు. ఇంకో గమ్మత్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పైన 26 రోజులు జైలున్నా. అసలు ఎంత బాధాకరం. ఇవన్నీ చూసి ఒక 6 నెలలు నేను ఇంటికి పోలే. నాకు బాగా అంటే ఒక ఉద్వేగపూరితమైనటువంటిది బాధాకరమైన సంఘటన ఏంటంటే మా ఇంట్లో మా చెల్లె పిల్లలకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. పోదామనంటే ఫోన్ ట్యాపింగ్. అప్పుడు నేను 2 సార్లు మా అమ్మకు మాట్లాడి ఇంటికి వస్తున్నాను చెప్తే, నేను రావడానికి ముందే పోలీసు వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళు సివిల్ డ్రెస్లో వెళ్ళి అమ్మ సీనాన్ని వస్తా అన్నాడు, వచ్చిండా? ఆయన మాకే చెప్పలేదు, మీకెట్లా చెప్పిందంటే లేదు వేరే పని ఉందండి. మళ్ళీ నాకు ఫోన్ చేసింది, ఎవరో వచ్చిండ్రు బిడ్డ ఇట్లా అంటే నాకు డౌట్ వచ్చింది 2-3 సార్లు. మళ్ళీ ఒకసారి ఎందుకో వస్తున్నావా అని మా అమ్మ అడిగితే వస్తున్నా అని చెప్పి నేను మళ్ళీ కూడా సేమ్ అన్న వచ్చిండా, సీనన్న వచ్చిండా అని వచ్చింది. లాస్ట్కి మా అమ్మ ఒక మాట అన్నది, బిడ్డ నువ్వు ఇటు ఇంటికి రాకపోయినా పర్లేదు, ఆ మందల్నే ఉండు, మందితోనే ఉండు, ఆ యూనివర్సిటీ గేట్ దాటితే ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంతకుముందే నేను 30 రోజులు జైలు ఉండి వచ్చిన. ఆ గేటు దాటితే మందలకి వెళ్ళి బయటకు వెళ్తే తోడేలు కదా మేకపిల్లల్ని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతా ఉన్నారు. మేము మంచిగా ఉంటాం, మా గురించి ఏం బాధపడకు, గట్టి కొట్లాడు బిడ్డ అని మా అమ్మ అన్నటువంటి మాట నాకు చాలా అంటే ఒక ఉద్వేగపూరితమైన, అంటే ఒక 6 నెలలు మనం ఇళ్ళలో పోకుండా ఉన్నాం. అలాంటి గుర్తులు మనము ఒక్కసారి స్మరించుకుంటే, అంటే ఒక మాటలో చెప్పాలంటే అడవులలో ఉండేటువంటి నక్సలైట్లు ఏ విధమైనటువంటి జీవితం గడుపుతారో, జనసంచారంలో ఉన్నటువంటి మాలాంటి మీలాంటి విద్యార్థులు కూడా అలాంటి జీవనం గడిపి ఇలా తెలంగాణ తీసుకొచ్చారు. కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు ఖమ్మం నుంచి హైదరాబాద్కు తేవాలనేసి మేమందరం పట్టుబడితే, విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే కేసీఆర్ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం బెండ్ అయి కేసీఆర్ గారిని డీమ్స్కు తరలించింది. కానీ నాకు ఇక్కడ పాయింట్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాయింట్ను అప్పుడున్న ప్రతిపక్షాలు ఇప్పుడున్న గవర్నమెంట్ వీళ్ళు లేవనెత్తుతున్నారు. అసలు కేసీఆర్ దీక్షనే ఒక డూప్లికేట్ దీక్ష. ఫ్లూయిడ్స్ తీసుకొని నిమ్స్లో వండుకొని ఉద్యమకారులను తప్పుదో పట్టించిండ్రు తెలంగాణ ప్రజలు. నిజమేనా? మీరు దగ్గర కూడా అడుగుతున్నారు. మరి ఒరిజినల్ ఎవరు చేసిండు? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ చేసిందా దీక్ష? అంటే మాట్లాడటానికి మెడ మీద తలకాయ ఉండాలి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దీక్ష చేయకుంటే, ఆ పోరాట పటిమనే తీసుకోకుంటే, అసలు దీక్ష కాన్సెప్టే లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. రాసుకోండి. వీళ్ళు చేస్తుందంతా ఒక బూటకు ప్రచారం. కేసీఆర్ గారు ఆ రోజు 65 సంవత్సరాల ఏజ్లో నీకు అంత పెద్ద సాహసం చేయడం అంటే ఎందుకు చేయలే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు? దానికి ముందు ఉద్యమం జరుగుతుంటే రాజీనామాలు చేయండి అని అంటే ఒక్కడు చేసిండా? రాజీనామాలు చేసిండ్రు. ఏం చేసిండ్రు? ఉత్తగా పేపర్ మీద రాసిచ్చిండ్రు. స్పీకర్ ఫార్మేట్లు ఇచ్చిండ్రా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తారు ఎట్లా, కాంగ్రెస్ వాళ్ళు ఆమోదించారు ఎట్లా? అంటే ఎవరిని బ్లఫ్ చేస్తుండ్రు మీరు? అంటే ఇది మొదటి నుంచి కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని
సైడ్ ట్రాక్ చేసి ఉద్యమాన్ని డైవర్ట్ చేసే స్కీమే ఆంధ్ర ప్రాంత నాయకులతో చేతులు కలిపినటువంటి కొంతమంది తెలంగాణ తొత్తులు వాళ్ళే కదా. ఎప్పుడైనా జయశంకర్ సార్ అనేది తెలంగాణ వాడే తెలంగాణకు ద్రోహం చేస్తాడు. కాళోజీ నారాయణరావు ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం అవతల వరకు తరుము కొట్టాలి, ఈ ప్రాంతం వాడే మోసం చేస్తే పాతరేసి పాతర పెట్టాలని చెప్పిండు. ఇక్కడ మోసం చేస్తుంది 1956 నుంచి 2004 వరకు, 2014 వరకు, 2024 వరకు ఎవడు మోసం చేస్తుండు? ఈ ప్రాంత పొడే. మన హక్కులు కొల్లగొట్టడానికి, మన ఆస్తులు కొల్లగొట్టడానికి, మన హక్కులు కాలరాయడానికి, అసలు మనం విచ్ఛిన్నం కావడానికి, విచ్ఛిన్నలో కుట్రలో భాగం కావడానికి కారకుడు ఎవడంటే మనవాడే. ఈ ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టడంటే గిదే కదా, మొదటి నుంచి చేస్తుంది గీలే కదా. ఇలా కేసీఆర్ గారిని మొదటి నుంచి బ్లేమ్ చేయాలనేటువంటి ఒక కుట్రనే ఇది. కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా తలొగ్గలే, వెనక్కు పోలే, వెనకడుగు వేయలే. చావో రోజు తేల్చుకుందాం. ఎందుకంటే ఆనాడు నేను విద్యార్థి అధ్యక్షుడిగా ఉన్నా. చావో రేవో తేల్చుకుందాం, వెళ్ళండి మీరు అని చెప్పిండు. అరెస్టులు అయితే జాగ్రత్తగా ఉండండి, నేను పోతే అరెస్ట్ అయితే మాకు ముందే చెప్పిండు, నన్ను అరెస్ట్ చేస్తారు, ఉద్యమం ఆగేది లేదు, చావో రేదో తేల్చుకుందాం. కానీ మీరందరూ విద్యార్థులను, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టిండ్రు. అసలు ఈ ఆత్మహత్యలు అమరవీరులు కనుక కారణం కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఇంకెవరో మీలాంటి యువక నేతలు, మీరంతా రెచ్చగొట్టేందుకు ఆత్మహత్యలు జరిగినాడు. కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు బైర్లు గమ్మి మాట్లాడుతున్నటువంటి మాటలు, అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేయాలి. శ్రీకాంతాచారి గారు ఒక పక్కన ఆత్మ బలిదానం చేసుకొని 29 రోజు ఆత్మ బలిదానం చేసుకుంటే 3వ తారీఖు రోజు చనిపోయిండు. డిసెంబర్ 3వ తారీఖు రోజు. 3వ తారీఖు రోజు చనిపోతే కనీసం పరామర్శ ఉన్నదా కాంగ్రెస్ పార్టీ నాయకులది? అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాలు జనారణ్యంలో తిరిగిండ్రా? జనజీవన స్రవంతిలో కలిసిండ్రా? ఉద్యమం నడిచిన రోజు 2009 నుంచి 2009 నుంచి 2014 తెలంగాణ ఇస్తున్నాము అనే వరకు, ఇచ్చినాము అని గజిట్ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కనబడ్డరా? బీజేపీ వాడు కనబడ్డా? తెలుగుదేశం వాడు కనబడ్డా? ఎందుకు మాట్లాడాలి ఈ మాటలన్నీ? అసలు ఉందా? ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమైక్య రాష్ట్ర నాయకులు, ఓ పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, లగడపాటి, రాయపాటి, మేకపాటి, వీళ్ళందరూ ఏం మాట్లాడుతుండ్రు? తెలంగాణ ఇచ్చేదే లేదు, తెలంగాణ వచ్చేదే లేదు. ఇవన్నీ మాటలు మాట్లాడంగా విద్యార్థులు టెంప్ట్ అయిపోయి ఈశాన్ రెడ్డి యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ ఈశాన్ రెడ్డి, నా ఆత్మ బలిదానంతోనైనా డి శ్రీనివాస్ లాంటి నాయకుల మైండ్ మారాలి, తెలంగాణ రావాలి, నా ఒక్కడి చావు కోసం అన్న తెలంగాణ రావాలని ఉత్తరం రాసిండు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే దాంట్లో నంబర్ ఆఫ్ విద్యార్థులు ఉత్తరాలు రాసిండ్రు. ఆ ఉత్తరాలు రాసిన దాంట్లో విని అసలు వీళ్ళు పశ్చాత్తాపడతారా? వాటి మీద క్లారిఫికేషన్ ఇస్తుందా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం? మీ పొంతన లేని ప్రకటన వల్ల, మీ పొంతన లేని మాటల వల్ల, అంటే ఒక క్లారిటీ లేని మాటల వల్ల విద్యార్థులందరూ కూడా ఎమోషనల్గా తెలంగాణ రాదు, కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. డిసెంబర్ 9 తారీఖు అనౌన్స్ చేసిండ్రు, 23 తారీఖు వెనక్కి తీసుకున్నారు. దానివల్లనే కదా చావులేని. ఇలా చావులకు కారణము విద్యార్థుల ఆత్మ బలిదానాలకు, విద్యార్థుల బలిదానాలకు, తెలంగాణలో చనిపోయినటువంటి 1200 అమరులకు చావులకు కారణమే కాంగ్రెస్ పార్టీ సమైక్యవాద నాయకులు, వేరేటోడు ఎవరు లేడు. మీ మోసపూరితమైన అబద్ధాల మాటల వల్లనే ఇలా విద్యార్థులు చనిపోయారు. నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఏదలుచుకుంటే 1956 నుంచి మీది మోసమే. 69లో ఉద్యమం జరిగినప్పుడు 369 మంది చచ్చిపోయినారు. దానికి కారకులు మీరే కదా. ఎంతమంది చచ్చిపోయినారు అప్పుడు? మరి అప్పుడు ఇప్పుడంటే కేసీఆర్ ఉన్నాడు అనుకో, కేసీఆర్ రెచ్చగొట్టిండు, కేటీఆర్ రెచ్చగొట్టిండు, హరీష్ రావు రెచ్చగొట్టిండు కదా. 69లో ఎవడు రెచ్చగొట్టిండు? అప్పుడు మీ పార్టీ కదా. అంటే అసలు పొంతన లేని మాటలు ఇవన్నీ, మీకు తెలుసు కదా, పొంతన లేని మాటలు. అమరుల స్తూపం ఉంది కదా ఇవాళ గన్పార్క్ దగ్గర. అమరుల స్తూపం ఎందుకు ఏర్పడ్డది? మీ పాపం లేదా కాంగ్రెస్ పార్టీది? మీ పాలనలో చంపినటువంటి తుపాకీ గుళ్ళ చప్పుడు లేదా? మీ రక్తపు మరకలు లేవా?
మీ తుపాకీ గుండ్ల సప్పుడు లేదా అందులో 69 మంది 69లో 369 పొట్టన పెట్టుకున్నటువంటి పాపపు చరిత్ర కాంగ్రెస్ పార్టీది కదా. అంటే 1956కు ముందు తెలంగాణ ప్రాంతం ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. దానికి బూరగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉండేది. ఇలా సమైక్యవాద నాయకులు చేతులు కలిపి 56లో సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కలిపినటువంటి నీచమైన చరిత్రనే కాంగ్రెస్ పార్టీది కదా. మొదలైంది అక్కడ. నీలం సంజీవారెడ్డి టు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు చేసినటువంటి మోసాల వల్ల కుట్రల వల్ల తెలంగాణలో బలిదానాలు జరిగినాయి. ఎవరు కాదు పాపం. రైట్. ఆ రోజు ఏం జరిగింది? హరీష్ రావు మీరు దగ్గర ఉంటారు బాగా. హరీష్ రావుకు పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్టె దొరకలేదు. అక్కడ నుంచి మిగతా వాళ్ళు ఈ తెలంగాణ వస్తుందో రాదో అన్న దాంతోన చనిపోయిన ఆత్మహత్యలు చేస్తున్నారు. హరీష్ రావు రెచ్చగొట్టినట్టు. ఇప్పుడు ఏదైనా చాలా చాలా ప్రోగ్రాములు చేస్తుంటాం. ఎవరు కూడా జనాన్ని రెచ్చగొట్టేటట్టు ఉండదు. చాలా సందర్భాల్లో నాయకులు కూడా చూసినాం. నేను అరెస్ట్ చేయకపోతే నేను దుంకుతాను, అవతల దుంకుమానట. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినప్పుడు నన్ను వదిలేయండి నేను దుంకుతాననే కదా. అంటే మిగిలిన జనాలను దుంకుమన్నట్ట. అరే నీ నిరసనను తెలియజేస్తున్నావు దాని రూపంలో. మా దగ్గరకి అరెస్ట్ చేయడానికి వస్తే మేము పెట్రోల్ పోసుకుంటాం అనేది ఒక నిరసన అంతే తప్ప తెలంగాణ సమాజాన్ని మీరు పెట్రోల్ పోసుకోమన్నట్టు కాదు. మా 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 అర్థము మా ఆలోచన విధానము అది కాదు. మేము ఏదైతే నిరసన తెలియజేయదలుచుకున్నామో, మేము ఏదైతే ప్రొటెస్ట్ చేయదలుచుకున్నామో మేము ఆ రూపంలో తీయదలుచుకున్నాం. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? హరీష్ రావు లాంటి నేతలను అగ్గిపెట్టి పెట్టి కాల్చుకోమంటుందా మీ చరిత్ర? నిజమైన చరిత్ర అంటే కొంచెం మన జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా. మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా. మేము కనీసం పోరాటం చేసినాం, ప్రొటెస్ట్ చేసినాం. మరి మీరేం చేసిండ్రు? కనీసం రాజీనామా చేసిండ్రా? కానీ తర్వాత జేసీలకు అందరూ వచ్చారు కదా అన్ని పార్టీలు. ఎందుకు వచ్చిండ్రు? ఉత్తగానే వచ్చిండ్రా? జేసీలో అందరు ఉత్తగా వచ్చిండ్రా? జేసీలో వచ్చిన వాడు ఎందుకు నిలకడగలేడు? జేసీ ఇచ్చినటువంటి పిలుపును ఎందుకు ప్రామాణికంగా తీసుకోలే, పనిచేయలేరు? జేసీ పెట్టడమైనా, జేఏసీలో కార్యక్రమాలు నిర్వహించడమైనా, దాన్ని అమలుపరచడమైనా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మాత్రం ప్రెజర్ వల్ల మాత్రం తెలంగాణ ప్రెజర్ వల్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జేఏసీలో కలిసింది, మెడల్ వంచింది. ఇది ప్రజల పోరాటం, అది కేసీఆర్ నాయకత్వంలో. సబ్బండ వర్గాల ప్రజలు జేఏసీ కింద తెలంగాణ ఉద్యమం కింద వచ్చిర్రంటే ఎందుకు వచ్చిండ్రు? కేసీఆర్ లేకుంటే ఇది అయ్యేది. అని ఇప్పుడు అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, కేసీఆర్ ఉంది తెలంగాణ ఉద్యమంలో, జనం చేసిన ఉద్యమం, కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఆయన ఉన్నాడు ఉద్యమంలో అంటున్నారు. అట్లాంటి వాళ్ళకు అసలు సమాధానం చెప్పుడు వేస్ట్. ప్రజలకు తెలుసు అది. ఇప్పుడు ఎవడైనా మాట్లాడతాడు, ఎందుకంటే అంత అయిపోయినాక ఎవడైనా మాట్లాడతాడు. చిల్లరగాళ్ళ మాటల గురించి ఏం మాట్లాడాలి నేను? 1969 నుంచి ఉద్యమం వచ్చింది. 72లో చెన్నారెడ్డి పార్టీ పెట్టిండు. 69 తర్వాత చెన్నారెడ్డి ఈ ఉద్యమాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకోవడానికి తెలంగాణ ప్రజాసమితి పార్టీ పెట్టిండు. 12 ఎంపీలను గెలిపించింది ఈ ప్రాంతం. అనేక సంఘాలు వచ్చినాయి, అనేక పార్టీలు వచ్చినాయి. 69 నుంచి 2004-9 వరకు నవ తెలంగాణ పార్టీ వరకు, ఈయన నుంచి నవ తెలంగాణ పార్టీ వరకు, దేవేందర్ గౌడ్ వరకు అనేక పార్టీలు పెట్టింది. మరి ఏమైంది పార్టీ? ఎందుకు రాలేదు తెలంగాణ? కానీ ఇద్దరే ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్ కు, విజయశాంతి కేసీఆర్ గారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ ఎట్లా వచ్చిన? ఇద్దరు ఎంపీల కొట్లాటతోనే ఇలా ఢిల్లీని మెడలు వంచిన. ఇలా కేసీఆర్ లాంటి వ్యక్తి మహారాష్ట్ర పోయి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కూడా తెలంగాణ కావాలని ప్రాధేయపడ్డాడు. అయింది మాయావతి దగ్గర పోయి సాష్టంగా కాళ్ళు మొక్కి తెలంగాణకు సపోర్ట్ చేయమని దండం పెట్టి అడిగింది. మీరు ఆ ప్రయత్నం చేయలేదే? ఢిల్లీలో అడగని పార్టీ లేదు, ఎక్కని మెట్టు లేదు. 36 పార్టీల మద్దతు కూడా కట్టింది కేసీఆర్. మరి 69 నుంచి 2009-10 వరకు అనుకో, ఒక్క నాయకుడి ప్రయత్నం చేయలే కదా. అసలు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు కేసీఆర్ గురించి? కేసీఆర్ ఉద్యమాలు చేయాల, కేసీఆర్ ఫామ్ హౌస్లో అంటే వీళ్ళు ఢిల్లీలో ఉండి తెలంగాణ తెచ్చిండ్రా?
కొంచెమన్నా మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి కదా. నేను మాట్లాడితే దాగదు కదా చరిత్ర. నేను మాట్లాడితే రికార్డుగా నేను మాట్లాడితే ఇప్పుడు రాయవు కదా చరిత్ర. చరిత్ర లిఖించబడింది భద్రంగా సువర్ణ అక్షరాలతోని. తెలంగాణ ప్రజలతోని కేసీఆర్ చేసినటువంటి చరిత్ర లిఖించబడ్డది. చరిత్ర దాసేస్తే దాగదు, చరిత్ర నిలబడి ఉంటుంది, చరిత్ర మాట్లాడుతుంది. కానీ తెలంగాణ బిల్లు వచ్చింది లోక్సభలో, కేసీఆర్ గారు లేరు లోక్సభలో. అసలు కొందరు ఫొటోస్ పెడుతున్నారు, అసలు కేసీఆర్ లేడు, కేసీఆర్ ఎట్లా తెచ్చింది తెలంగాణ అని. మరి తెచ్చింది ఎవరట? ఇప్పుడు సమాజంలో ఎవడైనా తెలంగాణ ఎవరు తెచ్చిందని తెలంగాణ ప్రజలకు తెలుసు కదా, మీకు తెలియదా? వీళ్ళంతా సంకుచిత ఆలోచనతోని మాట్లాడుతున్నటువంటి మాటలు. అట్లాంటి చిల్లరగాళ్ళ మాటలకు మనము మాట్లాడాల్సి స్పందించాల్సినటువంటి అవసరమే లేదు ఈ సందర్భంలో. కానీ వీళ్ళు మాట్లాడుకుంటుండ్రు ఏమని ఎప్పుడో దిగినటువంటి ఫోటోలను మేము తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నామని. అసలు ఇట్లా ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్నోడు ఎవడన్నా కనీసము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినరా? ఇప్పుడున్న క్యాబినెట్ లో ఉన్నోడు. మీరు రేవంత్ రెడ్డి గురించి అంటున్నారు, నాకు అర్థమైంది. ఒక ఫోటో తిరుగుతుంది ఉద్యమంలో ఉన్నప్పుడు ఫోటో అని, అది తెలంగాణ ఉద్యమం ఫోటో కాదా? తెలంగాణ ఉద్యమంలో ఏనాడన్నా జై తెలంగాణ అన్నారా? ఆనాడు కాదు. నేనేమంటున్నా, శివారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలలు అయింది. 6 నెలలల్లా ఒక్క రోజన్నా జై తెలంగాణ నినాదం వినబడిందా? క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనా జై తెలంగాణ నినాదం? 6 నెలల్లో అమరవీరులకు కనీసం ఇప్పటి వరకు నివాళులు అర్పించిండ్రా? ఇక మీరు తెలంగాణ వాదులు ఎట్లయినరు? తెలంగాణ అన్నోన్ని గన్నుతో కాల్చేస్తా అని చెప్పింది మీరు కదా, తెలంగాణ అన్నోళ్లను చంపిపడేస్తామని చెప్పింది మీరు కదా. రేవంత్ రెడ్డి ఉద్యమంలో పాల్గొనలేదా? తెలంగాణ ఎక్కడ పాల్గొన్నాడో చెప్పాలి నాకు. ఏడ ఎక్కడిది మరి? అది నాకు తెలియదు, అది తెలంగాణ ప్రజలు చెప్పాలి, నాకైతే తెలియదు. ఆ ఫోటో ఎక్కడదని పోలీసులు ఎత్తుకుపోతున్న ఫోటో నాకు తెలియదు. పోలీసులు ఎత్తుకుపోతున్న ఫోటో చాలా ఫోటోలు ఉన్నాయి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఫోటోలు చాలా ఉన్నాయి. వాటిని కూడా మార్పింగ్ చేసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కూడా. అసలు నవ్వాలా ఏడవాలా, అసలు ఏం మాట్లాడాలి అంటే ప్రజలకు అన్నీ తెలుసు శివారెడ్డి గారు. మంచేది చెడేది ఎవరేం చేసిరని తెలుసు. ఇలా నేను ఈడ చెప్పి 4 మాటలు చెప్పిపోతే ప్రజలు వింటారు కదా, వ్యూవర్షిప్ ఉంటుంది కదా, నిజాలు మాట్లాడుకుంటాం కదా. నేనైతే 24 సంవత్సరాల నుంచి లైవ్లో ఉన్నోని కదా, మీరు కూడా ఉన్నారు కదా ఒక జర్నలిస్ట్గా. చరిత్ర దాసేస్తే దాగిపోతుందా? ఇలా మీరు ఇప్పుడే జై తెలంగాణ అనలేదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిండ్రు కదా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకాల మీద ఇప్పటి వరకు అనేకం యాడ్స్ వచ్చినాయి. మీరు మొత్తం గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటి వరకు చూసుకోండి, యాడ్స్ మీద ఎక్కడైనా జై తెలంగాణ అని ఉంటే నేను ఎప్పుడు రాజకీయాలు మాట్లాడా. ఓటింగ్ లెస్ హైదరాబాద్లో ఎక్కడైనా జై తెలంగాణ అని ఉంటే నేను ఎప్పుడు మాట్లాడా. మీరు కెమెరా పెట్టి మొత్తం దింపుకొని. అంటే నేనేమంటున్నంటే 60 సంవత్సరాల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, 2001 నుంచి 2014 వరకు 1200 మంది విద్యార్థుల బలిదానాలు, 1969 సంవత్సరంలో 369 మంది విద్యార్థుల బలిదానాలు, మొత్తం 1569 మంది విద్యార్థుల బలిదానాలకు నిదర్శనం, సాక్ష్యం తెలంగాణ ఉద్యమం, అమరవీరుల స్తూపం. అమరవీరులను కూడా స్మరించుకున్నటువంటి చరిత్ర మీది అని అంటే, జై తెలంగాణ అంటలేరు అని అంటే, ఆనాడు చంద్రబాబు హయాంలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ పదం నిషేధించబడిన వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పాలి, తెలంగాణ అన్నదని చెప్పిండ్రు. ఇవాళ మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉన్నది. జై తెలంగాణ అనే పదం ఎక్కడ లేదు, అమరవీరులకు జోహార్లు అనేటువంటి పదం ఎక్కడ కూడా వినిపించట్లేదు. నీలాంటి నాలాంటి ఉద్యమకారులకు, సరే పార్టీ కంటే ముఖ్యంగా ఉద్యమకారులకు కొట్లాడినాం కదా, అలాంటి వాళ్లకు నిజంగా కూడా రోమాలన్నీ నిక్కపరుచుకొస్తాయి. అరే జై తెలంగాణ పదం సమాఖ్య రాష్ట్రంలో నిషేధించబడింది, ఇలా మళ్ళా నిషేధించబడుతుంది కదా. 6 నెలల్లో జై తెలంగాణ ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఎవరైనా జై తెలంగాణ అనే పదం వాడుతున్నారా? ఇప్పుడు తెలంగాణ ఆత్మ, తెలంగాణలో తెలంగాణ అనే ఆత్మ ఉందా? దాన్ని కిల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. అది తెలంగాణ
పదాన్ని ఆత్మను జోడింతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. ఆ ఆత్మని విడదీడుస్తున్నది ఆంధ్ర ప్రాంత నాయకుల తొత్తులకు మడుగులొత్తి ఇలా ఆ పదాన్ని విడదీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు సోనియా గాంధీ ఇనిషియేషన్ లేదు, తెలంగాణ రాలేదు. ఈ విషయాన్ని కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో చెప్పిండ్రు. కాంగ్రెస్ పాత్ర లేదని ఎట్లంటారు మీరు? కాంగ్రెస్ తెలంగాణ నేనేమంటున్నా, ఇచ్చింది కదా. శివారెడ్డి గారు, సోనియా గాంధీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఉత్తగా దండం పెట్టి దరఖాస్తు పెడితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు, సోనియా గాంధీ ఇవ్వలేదు. ఇంతమంది బలిదానాలు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, డైయింగ్ డిక్లరేషన్స్ ఉన్నాయి, వాటిని చదవండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కళ్ళుంటే చదవండి. ఎంతమంది చనిపోయినరు, చనిపోయినటువంటి మరణ వాంగ్మూలంలో ఏముందో చదువుకోండి. ఎవరిని ఉద్దేశించి? కేసీఆర్ని తిట్టిండ్రా, టిఆర్ఎస్ పార్టీని తిట్టిండ్రా, కాంగ్రెస్ పార్టీని తిట్టిండ్రా? ఎవరిని తిట్టిండ్రో మరణ వాంగ్మూలని తెప్పించుకొని దమ్ముంటే చదువుకోండి. సమాధానం అవే చెప్తాం, ఏం చెప్పం. అమరవీరులు రాసినటువంటి మరణ వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మరణ వాంగ్మూలాలు తెప్పించుకొని చదువుకోండి. ఇంకేం మాట్లాడద్దు, ఇంకా దానికి మేము సరెండర్ అవుతాం. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉత్తగానే పోయి దరఖాస్తు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. 56లో మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, 69లో 369 మందిని చంపింది కాంగ్రెస్ పార్టీ, 72లో చెన్నారెడ్డి పార్టీని విలీనం చేసి తెలంగాణ ఇస్తామని చేసి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, 2004లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణకు కట్టుబడి ఉంటామని చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మా దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి ఎత్తుకపోయి కొనుక్కొని మీ పార్టీలో కలుపుకొని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. 2009 తర్వాత ప్రకటన 9లో డిసెంబర్ 9న కేసీఆర్ దీక్షకు తలొగ్గి ప్రకటన చేసి వెనక్కి తీసుకొని ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని మోసాల కుట్రల వెనుక ప్రధాన సాక్ష్యం ఎవరెరికైనా కాంగ్రెస్ పార్టీ. ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే బాగుపడ్డది. ఇక మిగతా వాళ్ళంతా తెలంగాణ తెచ్చిండ్రు, కొంతమంది అమరవీరులు అయినరు, కానీ ఎవరికి ఏం రాలేదు. కేసీఆర్ కుటుంబానికి అన్నీ వచ్చినాయి. ఏమొచ్చినాయి? రాష్ట్రం అంటే ప్రజలందరికీ సంతోషంగా ఉన్నారు కదా. బదనాం చేస్తున్నటువంటి కుట్ర, ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక గోబెల్ ప్రచారం. అది కానీ చాలాసార్లు అన్నారు తెలంగాణ తెచ్చింది, తెలంగాణ మేము ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఎందుకు పోయింది? తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు 14కు ముందు 14 తర్వాత ఒకసారి లెక్కలు వేసుకుంటే ప్రజలకు ఏమొచ్చింది, నిజంగా ప్రజలు ఏం బాగుపడ్డారు. 2014కు ముందు 1 ఎకరం భూమి అమ్ముకొని అప్పులు కట్టుకోవాలన్నటువంటి రైతును చూసినాం. ఇలా 1 ఎకరం భూమి ఉంటే చాలు నాకు కొనుక్కోవడానికి 1 ఎకరం భూమి దొరకట్లేదు. మార్పు ఏడొచ్చింది? టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చింది అధికారంలో. అంటే పంటలు సమృద్ధిగా వండేటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక వచ్చింది. తెలంగాణ 2014కు ముందెంత, 2014 తర్వాత ఎంత? బడ్జెట్ తీసుకో, ఆర్థిక సంపద తీసుకో, అభివృద్ధి చూసుకో, బాగుపడ్డదా బతికి చెడ్డదా తెలిసిపోతుంది కదా. మీరు టీవీలలో కూర్చొని ఉత్తగా పేపర్ ప్రకటనలు చేస్తే ఉత్తగానే నడిచిపోతుంది అది. కానీ చాలాసార్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ నాయకులకి అది లేకపోతే ఇంకేం లేదు. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు. అరే నువ్వెందుకు ఇచ్చినావు అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు, మేము కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ ప్రజల పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే. దరఖాస్తు పెడితే, దండం పెడితే, పైరవి చేస్తే రాలే. మీ 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేసిండ్రు? రాజీనామా చేస్తామని చెప్పి లేఖల మీద సంతకాలు పెట్టుకొని ఢిల్లీలో ఎందుకు ఇచ్చిండ్రు? ఉత్తగిచ్చిండ్రా? కేసీఆర్ కుటుంబం తెలంగాణ నేనేమంటున్నా, తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యే 40 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి ఢిల్లీకి ఇచ్చిండ్రు కదా. ఎందుకు ఇచ్చిండ్రు? ఇక్కడ ప్రెజర్ తట్టుకోలేక, మేము గ్రామాలలో తిరగలేకపోతున్నాం, తెలంగాణ కోసం మాట్లాడమని ఇక్కడ ప్రజలు శక పెడితే, శకకు భయపడి
మీరు తప్పించుకున్నారు, మొఖాలు చాటేసుకున్నారు, గ్రామాలలో తిరగలేరు, పోలీసులను పెట్టుకొని తిప్పిండ్రు, కొట్టించిండ్రు, జైలు పెట్టిండ్రు. మేము తెలంగాణ ఇచ్చినాం అనేది తప్పు. మేము పోరాటం చేస్తే, ప్రజలు పోరాటం చేస్తే, ప్రజల హక్కును గౌరవించి తెలంగాణ అనివార్య పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సి వచ్చింది. ఇస్తే 2009లో ఇచ్చినటువంటి ప్రకటన కట్టుబడి ఉంటే నిజంగా ఇచ్చింది అనుకునే వాళ్ళం. ఎందుకు వెనక్కిపోయినాం? సార్ మనం 14 తర్వాత మాట్లాడుతున్నాం. తెలంగాణను మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ కొల్లగొట్టింది. ఏం కొల్ల? కాంగ్రెస్ స్టేట్మెంట్స్ నుంచి చెప్పేది. కాంగ్రెస్ మేమేమంటున్నాం? కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ 60 సంవత్సరాలలో దోసుకుంది, అనేకం దోసుకుంది. మేము కూడా మాట్లాడగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ పరిస్థితి తెలంగాణకు వచ్చింది 50 ఏళ్ళల్లా. ఇప్పుడు కూడా రాబోతుంది. ఇలా మళ్ళీ విచ్ఛిన్న కుట్రలు మొదలైనవి. తెలంగాణ రాష్ట్రం విచ్ఛిన్నం అవుతా ఉన్నది. వాటి వెనుక సమాఖ్య రాష్ట్ర నాయకులు ఉన్నారు అంటున్నా నేను. వాటికి కారకులు ఎవరు అంటున్నా. కానీ మీరు అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు, 1200 మంది ఫిగర్ చెప్తున్నారు. మీ గవర్నమెంట్ 15 ఉన్నది, తెలంగాణ అమరవీరులను 1200 మంది ఎందుకు గుర్తించలేకపోయింది? శివరెడ్డి గారు, 2 విషయాలు ఉంటాయి. ఒక ప్రభుత్వము ఆర్థికంగా సాయం చేయాలన్నా, ప్రభుత్వము ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు, ఒక మనిషికి సహాయం చేయాలన్నప్పుడు పూర్తి ఆధారాలతో ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సాయం చేయగలుగుతుంది. 1200 మంది మాట వాస్తవం. దాంట్లో కొన్ని అడ్రస్లు దొరకక, వాటికి పూర్తిగా ఎఫ్ఐఆర్ కాపీలు లేక కొంత ఇయ్యకపోయిన మాట వాస్తవం. ఎవరైతే 600 మందికి ఇచ్చినామో 600 మందికి ఆర్థికంగా సాయం జరిగింది. కొంతమంది ఉద్యోగాలు కూడా తీసుకున్నారు. మిగిలిన వాటికి నిర్ధారితమైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అది తెలంగాణ ఉద్యమం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 ఫిల్ఫిల్ అయినాయి అనుకుంటారా? 10 అయినాయి. నీళ్ళు వచ్చినాయి, నిధులు 50,000 కోట్ల నుంచి 2,30,000 కోట్ల వరకు మనం తెచ్చుకోగలిగినాం, బడ్జెట్ పెట్టుకోగలిగినాం. ఒకప్పుడు ఎకరం భూమి ₹1,00,000 ఉన్న ఎకరం భూమి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా 30 లక్షలకు తక్కువ లేదు, వరస్ట్ కండిషన్లో. ఇలా మళ్ళీ పాత పద్ధతికి వచ్చింది, మార్పు వచ్చింది. శివరెడ్డి గారు, బాగా వచ్చింది మార్పు. అప్పుడు ₹3,00,000 ఉన్నటువంటి ఎకరం భూమి కేసీఆర్ నాయకత్వంలో 30 లక్షలు వలికింది, మారుమూల ప్రాంతంలో కూడా. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మార్పు వచ్చింది. ఇలా 30 లక్షలు ఉన్న ఎకరాన్ని కూడా మళ్ళీ ఎవడు కొంటలేడు. ఎవడు సగం ధరకు అమ్ముదామంటే కూడా, అక్కరుండేవాడని అమ్ముదామంటే కూడా కొనుక్కునేటోడు దిక్కులేడు. మరి ఏమైంది మీ ప్రభుత్వంలో? ఎందుకు పోయింది? 6 నెలల్లో గింత మార్పు ఎందుకు వచ్చింది? మార్పు వచ్చింది, బాగానే వచ్చింది. కరెంటు పోతుంది. కరెంటు పోతలేదు మీ దగ్గర? పోతుంది. కరెంటు పోతుంది, కరెంటు పోతుంది, నీళ్ళు రావు. ఎన్నిసార్లు మా ఇంటికాడ ఎన్నిసార్లు లిఫ్ట్లో ఆగిపోయినా. ఇప్పుడు అందుకనే దీన్ని నమ్మక మెట్లెక్కిపోతున్నా. మెట్లు ఎప్పుడైనా సేఫ్టే కదా. లిఫ్ట్ జల్దీ పోతాం మేము, కానీ లిఫ్ట్ సేఫ్. మెట్లు సేఫ్, లిఫ్ట్ ఎప్పుడైనా జల్దీ పోతాం, కానీ ప్రమాదకరం ఉంటుంది. అందుకనే మేము కూడా ఇప్పుడు లిఫ్ట్ బంద్ చేసి మెట్లను నమ్ముకున్నాం. అంటే మీ హయాంలో 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిండ్రు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కేసీఆర్ నాయకత్వంలో. ఒకరోజు కరెంటు పోతే వార్త, ఇవాళ కరెంటు వస్తే వార్త కాడికి వచ్చింది. ఎందుకు వచ్చింది? అది మీరు ఆలోచన చేయాలి. ఇలా కాళేశ్వరం కేసీఆర్ని బదనాం చేయాలనుకున్నారు మీరు, కానీ ఏమైంది? ఉన్న నీళ్ళని 60 టీఎంసీల నీళ్ళని సముద్రానికి వదిలిండ్రు మీరు. ఎర్రటెండల గత సంవత్సరం ఎర్రటెండల ఎక్కడ చూసినా నిండుకుండలా ఉండేటువంటి తెలంగాణ ఇలా నెర్రలు బారినటువంటి తెలంగాణగా మారడానికి కారకులు మీరు కాదా? మర్చిపోయినరా? ఎక్కడ పోయినాయి 60 టీఎంసీల నీళ్లు? కేసీఆర్ను బదనాం చేయడానికి సముద్రంలో వదిలిండ్రు మీరు. ఇప్పుడు మాది ప్రజాపాలన అంటున్నారు వాళ్ళు. ఏం ప్రజాపాలన? ప్రజాపాలన అని పేరు పెట్టిండ్రు, ప్రజావాణి అని పేరు పెట్టిండ్రు. ముళ్ళ కంచెలు తీసేస్తామని చెప్పిండ్రు, బద్దలు కొడతామని చెప్పిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి వేసిన కంచెలను తీసేసిండ్రు. మేము ప్రజావాణి కింద రోజు కలుస్తామని చెప్పిండ్రు. వారానికి 3 సార్లు అన్నాడు. ముఖ్యమంత్రి 2 సార్లు వచ్చిండు, మంత్రి 2 సార్లు వచ్చిండు, సెక్రటరీ 2 సార్లు వచ్చిండు. ఈరోజు శుక్రవారం, సోమవారం 2 రోజులు పోతే ఏంది? అవుట్సోర్సింగ్లో పనిచేసేటోడు కూడా దిక్కులేక ఇలా దరఖాస్తులు తీసుకునే పరిస్థితి లేరు. ఇదా మీ ప్రజాపాలన?
ప్రజాపాలన అంటే నీలాంటి వాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే బెదిరించడం, కేసులు పెట్టడం, ధమ్కీలు వేయడమా ప్రజాపాలన అంటే? ప్రజాపాలన అంటే నిజాలు మాట్లాడితే తీసుకుపోయి జైల్లో పెట్టి, సెంచలగూడలో జైల్లో పెట్టి నిర్బంధించడమా ప్రజాపాలన అంటే? ఏంది ప్రజాపాలన అంటే అసలు? మీరు మంచి పాలన తెస్తా అన్నారు కదా. ప్రజాపాలన అంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టి, కర్కశంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడమా ప్రజాపాలన అంటే? ప్రశ్నించే గొంతుకల మీద కత్తి పెట్టి దుండగులతోని, రౌడీలతో కొట్టించడమా ప్రజాపాలన? మీ గవర్నమెంట్ లో కూడా చాలా మంది మీద కేసులు అయినాయి జర్నలిస్టుల మీద. కేసులు అయినాయంటే జెన్యున్గా అయినాయి ఏం కేసులు? గింత కర్కశంగా పోతే ఎవడు మిగిలిపో. మేము గింత కర్కశంగా పోతే ఎవడు మిగిలపు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక కార్యకర్త ప్రెస్ ఏదన్నా నోటు పెడితే వాడిని రాత్రి వరకు వెంటాడి పట్టుకొని కేసు పెట్టి కొట్టి బెదిరిస్తుండ్రు. ఇది ఆ ప్రజాపాలన? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వంలోని చాలా ఆనవాళ్ళు అసలు ఆ పాలన గుర్తులు లేకుండా చేసే ప్లాన్ ఏదో నడుస్తుందని మీరు చాలాసార్లు ఆరోపణ చేస్తున్నారు. ఎందుకు అంటే వాస్తవంగా గట్లే ఉంది వీళ్ళు మాట్లాడుకునే మాటలు. మీరు ఆనవాళ్ళు కాదు మార్చాల్సింది, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద మాట్లాడండి. ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఉన్నాయో వాగ్దానాలు నెరవేర్చండి, వాగ్దానాలు అమలుపరచండి. ఇలా మీరు రాజముద్రను మారుస్తా అని మాట్లాడుతున్నారు. మీరు మార్చాల్సింది రాజముద్రను కాదు. ఒకవేళ మీరు రాజముద్రను మారుస్తారేమో, కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో వేసుకున్నటువంటి చెరగని ముద్రను తీసేయలేరు అంటున్నా నేను. మీరు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు. మీరు నంబర్ ప్లేట్లు మారుస్తారేమో, కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజల్లో కట్టుకున్నటువంటి, జనం గుండెల్లో కట్టుకున్నటువంటి ఆ సంఖ్యను మార్చలేరు, ప్రేమను మార్చలేరు అంటున్నా. తెలంగాణ జాతీయ చిహ్నాన్ని మారుస్తా అంటారు మీరు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే మీరు జాతీయ చిహ్నాన్ని మారుస్తారేమో, మీ చేతిలో అధికారంలో ఉంది. కానీ తెలంగాణ ప్రజలకు కేసీఆర్కు ఉన్నటువంటి అనుబంధాన్ని, స్నేహాన్ని విడదీయలేరు అంటున్నా నేను. మీరు 10 ఏళ్ళు జయ జయ తెలంగాణను రాష్ట్ర గీతంగా ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు మేము గుర్తించినామని చెప్తున్నారు వాళ్ళు, మేమే క్రియేట్ అంటున్నారు. మేము కూడా వాడినాం కదా, జయ జయ గీతం వాడిందే టీఆర్ఎస్ పార్టీ మొదట కదా. ఆ పాట రాసింది, కొన్ని కలిపి రాసి పాడిందే టీఆర్ఎస్ పార్టీ కదా. అసలు జయ జయ గీతాన్ని జనములకు అనువాది తెచ్చిందే టీఆర్ఎస్ పార్టీ కదా, తెలంగాణ ఉద్యమం కదా. రాష్ట్ర గీతంగా గుర్తించాలి కదా. అదే పాట నడుస్తూ ఉన్నది, వేరే పాట లేదు కదా. తెలంగాణ గీతము వేరే పాట లేదు, జయ జయ తెలంగాణనే ఉంది. దాంట్లో కొన్ని ఏదో కలిపినందుకు అదేదో చిన్న ఉంది, అది తప్ప జయ జయ తెలంగాణనే ఉన్నది. ఇలా మీరు రాస్తున్న పాట ఉంది కదా, మేము ఆనాడు రాయించినటువంటి పాట, ఈరోజు వింటున్నటువంటి మీరు విడుదల చేస్తున్నటువంటి పాట రెండు ఒక దగ్గర పెట్టండి. ఏ పాట వింటే తెలంగాణ సోయి ఉంటుందో, ఏ పాట వింటే తెలంగాణ స్పిరిట్ ఉంటుందో, రెండు పాటలు వింటే తెలుస్తుంది. కానీ ఎందుకు గుర్తించలేదని క్వశ్చన్ ముందు. మేము ఎందుకు గుర్తించలేదని గుర్తించినాం మేము, వాళ్ళు రిసీవ్ చేసుకోపోయినని నేను అంటున్నాను. కానీ గత 10 ఏళ్ల పాలన మీద చాలా రకాల ఆరోపణలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి అవినీతి జరిగింది అంటున్నారు, అక్కడనే అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఇట్లా మొత్తం తెలంగాణను మొత్తం 100 ఏళ్ళ వెనుకకు తీసుకుపోయినారు తెలంగాణ అనేది ఒక విమర్శ. మేము తీసుకుపోయినామా? విధ్వంసం 60 సంవత్సరాల వెనకబాటుతనాన్ని 10 సంవత్సరాలలో దాన్ని ఇందాక చెప్పిన కదా, ఎకరం భూమి ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉందో నీకు బహుశా మీరు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే ఒకప్పుడు ఎంతుండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇల్లు ధరలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి కూడా చూసినాం. అంటే సంపద పెరిగింది. ఇలా తెలంగాణ రైతుల దగ్గర కూడా సంపద పెరిగి ఆర్థికంగా బలపడ్డారు. ఇలా భారతదేశంలో తెలంగాణ ఒక నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కానీ మీరేం చేసిండ్రు? వచ్చిన తర్వాత తెలంగాణ అప్పులైంది కుప్పలైంది అని చెప్పేసి ఇలా కూడా అప్పు ఇవ్వకుండా చేసిండ్రు. మీరు తెలంగాణ కుప్ప చేసి పెట్టిండ్రు. రేపు 6 నెలల్లో ఈ తెలంగాణకు ఒక్క పెట్టుబడిదారుడు రాడు అని చెప్తున్నాను నేను. ఒక్క పెట్టుబడిదారుడు తెలంగాణ ప్రాంతంలో పెట్టాడు, రాసుకో. అల్లడి వస్తలేరు, ఎవరు రారు.
అంటే మీ ప్రకటనల వల్ల వచ్చేవాడు ఆగిపోయిండు. నాకు కొంతమంది దోస్తులు బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో పెట్టుబడి, హైదరాబాద్లో పెట్టుబడి పెడదామంటే ఆల్రెడీ అప్పులైనవి అంటున్నది, మా వాళ్ళు బంద్ అయినారు. అంటే గిది పరిస్థితి. ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం కుబేలు మనది. ఎకరం ఎవడన్నా అక్కరుండి ఏదన్నా అవసరం ఉండి ఏదన్నా ఇబ్బంది ఉండి అమ్ముకుంటే కొనేటోడు దిక్కులేడు. ఏడవింది ఆర్థికంగా మొత్తం దెబ్బతీసి పడేసింది. 60 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారు చేసి చూపిస్తే 6 నెలల్లో దాన్ని జీరోకు తెచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. దాన్ని లేపుతారు, ఇది ముంగడు పోతుందని నేను అనుకోను. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఒకసారి, కాళేశ్వరం కుంగిపోయిందని రెండోసారి, లేదు కుంభకోణం జరిగిందని ఒకసారి, గివ్వే స్టేట్మెంట్లు 6 నెలల్లో. ఎప్పుడైతే డిఫెన్స్లో పడతారో, మొన్న బియ్యం కుంభకోణం జరిగిందంటే ఇది లోగం ముంగడికి తీసుకొచ్చి డైవర్ట్ చేసిండ్రు. నేను ఏంది వాటర్ అంతా ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారు అని చెప్పేసి మేము కృష్ణా బోర్డు రివర్కి వెళ్ళి వాటర్ తీసుకుపోతున్నారని మేము డొల్లు పెడితే నల్గొండల సభ పెడితే మీరేం చేసిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ జరిగిందని మేము పోతే దానికి కౌంటర్గా మీరు పాలమూరు ప్రాజెక్టు విజిట్ పెట్టుకున్నారు. అసలు ప్రభుత్వానికి ఒక ప్లానింగ్ ఉందా? ప్రణాళిక ఉందా? ఎటు పోవాలి, ఏం చేయాలని ఒక ప్లానింగ్ ఉందా? ఒక సమీక్ష ఉందా? 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, ఇప్పటి వరకు ఇయ్యలేదు. వెంటనే మీరు మేనిఫెస్టో చదవండి, వెంటనే అని ఉంటుంది అందులో పదం. వెంటనే డిసెంబర్ 9 తారీఖు వెంటనే ఇచ్చిండ్రా 2 లక్షలకు రుణమాఫీ? 2000 పింఛన్ 4000 చేస్తామని చెప్పిండ్రు. ఎంబడ తెల్లారి నెల నుంచి 2000 4000 ఇచ్చిండ్రా? 6 నెలల్లో ఒక నెలది, జనవరి నెలది పెన్షన్ 2000 ఇయ్యలే, ఎత్తేసి అయిపోయింది. అది రుణమాఫీ, రైతు బంధు, ఇలా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పు, ఒక్క మహిళకు వచ్చిందా? అరే మీరు చెప్పినా అమలు చేయండి. ఇలా మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిరుద్యోగ వృద్ధి ఒక్కరికి ఇచ్చిరా? మరి కనీసం దాని మీద ఎంక్వైరీ జరిగిందా? ఆమె ఇయ్యలేదని బట్టి అన్నాడు. మళ్ళీ మా నాయకులు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడితే వీడియోలు ఉన్నాయి. ఏంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో ఉంది, రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియో ఉంది, ప్రియాంక గాంధీ మాట్లాడిన వీడియో ఉంది. ఎందుకు తప్పించుకుంటారు? అంటే మీ ఆలోచన అంతా కూడా ప్రజల పైన, అభివృద్ధి పైన లేదు. రాక నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, అరే రాక వచ్చింది 10 ఏళ్లకు, మళ్ళీ వస్తామో లేదో నమ్మకం లేదు, అందిన కాడికి అందినంత దంచుకోండి అని చెప్పుకుంటున్నారు. ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. ఫైనల్గా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోతుంది, ఇంకెక్కడ ఇక్కడ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది అని చెప్తున్నారు. మీరేం చెప్తారు లాస్ట్? అది అబద్ధం. ఈ మాట 24 ఏళ్ళ నుంచి వింటున్నాను నేను. 24 ఏళ్ళ నుంచి వింటున్నాను నేను. మగల పుట్టింది పుబ్బల పోతుంది. ఒక 2 ఎంపీలు ఏం చేస్తారు, నా 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, కథమైపోయింది అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నుంచి కేసీఆర్ నాయకత్వంలో మేము పడ్డం లేచినాం. మేము ఈ ఎన్నికల్లో చూడండి, మాకు డెఫినెట్గా ఓటు శాతం పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుంది. నేను చెప్తాను ఇప్పుడు, మాకు ఓటు పర్సెంట్ పెరుగుతుంది, కాంగ్రెస్కి తగ్గుతుంది. ఇలా మేమే ప్రత్యామ్నాయము. మళ్ళీ మాట్లాడుతున్న 2029వ సంవత్సరంలో అధికారంలో మేమే ఉంటాం. ఇలా ప్రజలు ఆలోచిస్తారు కదా, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎక్కడున్నారు, ప్రజలకు కావాల్సినటువంటి మాటలు ఎవరు మాట్లాడిండ్రు, ప్రజలకు అవసరాలు తీర్చేటువంటి నాయకులు ఎక్కడున్నారు తెలుస్తుంది కదా. మేము కూడా ఏమనుకుంటున్నామంటే, మాకు కూడా కొంత రిలీఫ్, ఒక రియలైజేషన్, మాలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకుంటాం, డెఫినెట్గా ముందుకెళ్తాం. అంతేగాని ఒక్క ఎన్నికతోని మార్చలేదు, భవిష్యత్తు మార్చలేదు. ఇలా ఎంపీ సీట్లు మాకు తక్కువ వస్తుండొచ్చు, అంతే కదా, తక్కువ వస్తుండొచ్చు, అయినా మేము భయపడం. మేము మొదలైన నాడు ఏడ మొదలైనామో మాకు తెలుసు.
ఎట్లా మొదలైనమో తెలుసు. గ్రౌండ్ టు హెర్త్ ఉన్నాం మేము. మాకు నాణ్యానికి రెండు వైపులా తెలిసిన వాళ్ళం, ఇటు తెలుసు అటు తెలుసు. మేము 100 గెలిచినాడు పొంగిపోలే, 82 గెలిచినాడు. ఇలా ఎంపీ ఎలక్షన్లో 2 గెలిస్తే కుంగిపోం. ఏదైనా మా మంచిగా జరిగింది, జరగాల్సింది ఏదో జరిగింది, సరిదిద్దుకుంటాం, ముందుకెళ్తాం. చెప్తున్నా, ఎన్ని గెలిచినా ఏమొచ్చినా డెఫినెట్గా మేము స్పిరిట్గా తీసుకుంటాం, స్ఫూర్తిగా తీసుకుంటాం. వాటిని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తాం, ముందుకెళ్తాం. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ బీజేపీని ప్రజలు నమ్మరు. అంటే వాళ్ళకు పాలన మీద పట్టు లేదు, సమస్యల మీద పట్టు లేదు, అసలు ఈ తెలంగాణ భౌగోళిక అంశాల మీద పట్టు లేదు, తెలంగాణ ప్రాంతం మీద పట్టు లేదు. తెలంగాణకు పెటెంట్ మేం. డెఫినెట్గా గర్వంగా చెప్తున్నా. ప్రజలకు ఏదో కొద్ది చెయ్యాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి పార్టీది. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. మళ్ళీ నిలబడది. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో గెలిచేస్తాం, గుర్తుపెట్టుకోండి. రైట్ అన్న, థ్యాంక్ యూ సిరన్న. ఆల్ ద బెస్ట్. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 20లో సిరన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.